తమిళ రాజకీయాలు ఒక రసవత్తరమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉన్నాయి. విజయ్ ఈ రోజు ప్రమాణ స్వీకారానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. 2 వారాల సమయం ఇస్తే నేను మెజారిటీ నిరూపించుకుంటానని గవర్నర్తో మాట్లాడాడు. గవర్నర్ కూడా పెద్దగా గవర్నర్ అనుమతులు అయితే ఇచ్చాడు, కానీ అది కరెక్ట్ కాదేమో, మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతవరకు కరెక్టు అనేది రాజ్యాంగం చూస్తున్నారు. ఇప్పుడు అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, అనుమతులు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డిఎంకే డిఎంకే కలవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తమిళ రాజకీయాల్లో చర్చలు జరుగుతున్నాయి. పైగా అక్కడ పత్రికలు కూడా అదే రాస్తున్నాయి. డిఎంకేలో ఉన్నటువంటి మరికొంతమంది నేతలు, స్టాలిన్ కాకుండా మిగతా నేతలు, ఎమ్మెల్యేలు, ఇటు డిఎంకే ఎడప్పాడి పళనిస్వామి వర్గం మరికొంతమంది అటు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం అన్న విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరు కలిస్తే మెజారిటీ ఎంత వస్తుంది? వీళ్ళిద్దరు కలిసినా విజయ్కి వచ్చిన మెజారిటీ వస్తుంది 106. ఎందుకంటే డిఎంకే 47, డిఎంకే 59, మొత్తం కలిపితే 106 వస్తున్నాయి. అటు విజయ్ ఏమొచ్చేసి 108తో ఉన్నాడు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది కాబట్టి 113 అవుతున్నాయి. ఇటువైపు చూసుకున్నట్లయితే డిఎంకే ఒకవేళ డిఎంకే వైపు ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఒకవైపు వస్తే మళ్ళీ సేమ్ ఇటు అదే రిపీట్ అవుతుంది, 111కు వస్తాయి. అప్పుడు మళ్ళీ మిగతా చిన్న పార్టీలన్నీ కలిసి వీళ్ళకి సపోర్ట్ చేయాలి. బీజేపీకి వచ్చింది ఒక్కటే, సపోర్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. సో ఈ నేపథ్యంలో ఈ 2 పార్టీలు కనుక కలిస్తే తమిళ రాజకీయాలు చాలా రసవత్తరంగా అయితే మారబోతున్నాయి. అందుకే విజయ్ తొందరపడి వెంటనే మనం ప్రమాణ స్వీకారం చేసేద్దాం, నాకు 2 వారాల సమయం ఇవ్వండి అంటున్నాడు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇటువైపే వచ్చేస్తారు, డిఎంకే నుంచి డిఎంకే నుంచి. ఇప్పటికే డిఎంకే నుంచి విజయ్ వైపు వెళ్ళడానికి 35 మంది సిద్ధంగా ఉన్నట్లుగా నిన్నంతా కూడా వార్తలు హల్చల్ చేశాయి. దానికి ఎడప్పాడి పళనిస్వామి ఒప్పుకోకపోయినా చాలామంది ఎమ్మెల్యేలు మా విజయ్కి చెందినటువంటి వర్గీయులతో మాట్లాడినట్లుగా కూడా కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అది వాస్తవాలు కూడా. సో ఈ నేపథ్యంలో డిఎంకే కలిస్తే మరి అక్కడ అది రాజకీయ వ్యభిచారమే అవుద్ది. ఎందుకంటే విజయ్ని సీఎంగా చేయకుండా ఉండడం కోసం ఇన్ని ప్రయత్నాలు. అయితే ఎంత మన విజయ్కి వ్యతిరేకమా లేదా పక్కన పెడితే, రాజకీయాల్లో ఇలాంటి వ్యభిచారం ఉంటే ప్రజల్లో నమ్మకం కోల్పోతారు. అయితే దీన్ని ఇప్పుడు స్టాలిన్ కొట్టి పారేస్తున్నాడు, అలాంటిదేమీ లేదని. ఎడప్పాడి పళనిస్వామి కూడా అలాంటిదేమీ లేదు అంటున్నాడు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం లోపల జరిగిపోతూ ఉన్నాయి.